గుమ్మలదిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో తాను ఇవాళ విచారణకు రాలేనన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ నెల 27న మాత్రం హాజరవుతానంటూ పోలీసులకు లేఖ రాశారు ఆయన. అయితే కాకాని లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. గుమ్మలదిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో తాను ఇవాళ విచారణకు రాలేనని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ నెల 27న మాత్రం హాజరవుతానంటూ పోలీసులకు ఒక లేఖను రాశారు ఆయన. అయితే కాకాని లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 2 సార్లు విచారణ సైతం వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరు కాలేను అంటూ కూడా మంత్రి కాకాని ఒక లెటర్ పంపించినట్టుగా సమాచారం. పోలీసులకు రాసిన ఈ లేఖకు పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. ఈ నెల 27న విచారణకు హాజరవుతానంటూ కూడా కాకాని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖకు సంబంధించిన ఫోటో కాపీను సైతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. గుమ్మలదిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో కాకాని ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ కూడా లేఖను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రైట్, ఇక సురేంద్ర చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఇటు లేఖ సైతం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది, ఇవాళ రాలేను అంటూ కూడా పోలీసులు ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవాలి. అసలు అప్డేట్స్ ఏంటి సురేంద్ర? అంటే ఇటీవల గుమ్మలదిబ్బలో మైనర్ బాలిక మృతి చెందడం జరిగింది. అయితే ఆ మృతి చెందిన తర్వాత అక్కడికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు అని చెప్పి అక్కడ కొవ్వూరు పోలీసులు కూడా మాజీ మంత్రి కాకాని పైన 8వ తేదీన కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఆ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణల పైన విచారణ కావాలని చెప్పి కూడా గతంలో 2 సార్లు మాజీ మంత్రి కాకానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకసారి పోలీసులు అందుబాటులో లేనటువంటి సమయంలో మరోసారి డేటు ఇస్తామని చెప్పినటువంటి క్రమంలో 20వ తేదీ నేరుగా ఇంటికి వచ్చి పోలీసులు విచారిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు కూడా 2వసారి కాకాని ఇంటికి పోలీసులు వస్తారని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసినటువంటి అనంతరం పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకున్నందున అందులో తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ ప్రోగ్రాంలో భాగంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మళ్ళీ 20వ తేదీన 24వ తేదీన ఈ యొక్క విచారణకి రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి క్రమంలో ఈ రోజు యొక్క విచారణకి హాజరు కాలేనంటూ కూడా ఓ లేఖని రాయడం జరిగింది. ఇటు పోలీసులకి ఆ లేఖలో నాకు కొన్ని కారణాల వల్ల నేను ఈ రోజు విచారణకు రాలేకున్నాను, 27వ తేదీకి విచారణకు వచ్చేందుకు నేను సంసిద్ధంగా ఉంటాను, మీరు విచారణలో ఎలాంటి క్వశ్చన్లు అడిగినా ఎలాంటి వాటికైనా సమాధానం ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 27వ తేదీకి వాయిదా వేయాల్సిందిగా ఇటు పోలీసులను కూడా కోరడం జరిగింది. అయితే ఈ రోజంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవుతానని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో ఈ యొక్క విచారణ కూడా వాయిదా పడడం జరిగింది. 27వ తేదీ కూడా పోలీసులకి లేఖ రాయడంతో 27వ తేదీ రూరల్ డిఎస్పీ కార్యాలయంలో కూడా మాజీ మంత్రి కాకాని విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకనంటే ఈ యొక్క అనేక కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఎక్కడ కూడా ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు. మీరు ఎలాంటి కేసులు పెట్టినా కానీ ప్రభుత్వం చేసేటువంటి వ్యతిరేక కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఎలాంటి కేసులకి భయపడేది లేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు 27వ తేదీ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమయానికి చెప్పినటువంటి ప్లేస్ కూడా హాజరవుతానని కూడా ఇప్పటికే ఆయన లేఖ ద్వారా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సురేంద్ర.